పచ్చటి చెట్లు, రహదారి పొడవునా స్వాగతం పలికే పూలు, అభయారణ్యం మధ్యలో సరస్సు, దేశ విదేశాల నుండి వచ్చిన పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదం కోసం బోటింగ్ లాంటి సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది వరంగల్లోని పాకాల చెరువు. ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఫేమస్ అయింది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో పాకాల చెరువు నిర్మించినట్లు చరిత్ర. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ కు సమీపంలో పాకాల దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ అడవుల్లో జంతువులు, విదేశాల నుంచి వచ్చే పక్షులకు నిలయం. 5 ఏళ్ల నుంచి నైజీరియా పక్షులు డిసెంబర్లో వచ్చి జూన్ నెలలో పోతున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పాకాల అభయారణ్యం ఓరుగల్లు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకుల తాకిడి బాగానే ఉంటుంది. అందుకే పర్యాటకులకు వసతులు కల్పించేందుకు గెస్ట్ రూమ్లు ఏర్పాటు చేశారు. చెరువుకి ఇరువైపులా చెట్లు నీడతో పాటు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. చెరువు తూము ద్వారా పొలాలకు వెళ్లే నీటి పక్కన మత్తడి దగ్గర కాటేజీలు ఏర్పాటు చేశారు. పాకాలకు వచ్చే పర్యాటకులు ఉండటం కోసం చెరువుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్తడి గెస్ట్ రూమ్లు, చిలుకలగట్టు కిలోమీటర్ల పొడవును ఉన్న ఆనకట్ట, తూము దగ్గర ఏర్పాటు చేసిన నాగలి పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు 3200 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ చెరువులోకి 32 ఫీట్లకు నీరు చేరితే మత్తడి పోస్తుంది. ఇప్పటి వరకు పాకాల చెరువు ఎండిపోయిన పరిస్థితి కనిపించలేదు. పాకాల చుట్టూ అడవులు స్వచ్ఛతకు దేశంలోనే 2వ స్థానం దక్కించుకుంది. అందుకే వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో ఎక్కువగా టేకు, మద్దితో పాటు మరెన్నో జాతుల వృక్షాలు, రకరకాల పక్షులు, కొండెంగలు, దుప్పులు, నెమళ్లు, మరెన్నో జంతువులకు నిలయంగా మారింది. పాకాల అందాలను చూడటానికి ప్రతి సంవత్సరం ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు బాగానే జరుగుతున్నాయి. పాకాల అటవీ ప్రాంతం ఎంతోగానో ఆకట్టుకుంటోందని చెబుతున్నారు పర్యాటకులు. యాక్చువల్గా మేము ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి వచ్చాము. మేము ఎన్ని వెడ్డింగ్ స్టూడియోస్ చూసా కూడా మాకు న్యాచురల్గా ది బెస్ట్ అనిపించింది పాకాల మాత్రమే. సో ఇక్కడ మేము 4 to 5 hours నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నాము. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ వెదర్ అంతా చాలా సపోర్టివ్గా ఉంది. కానీ మాకు ఇక్కడ ఇంకొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని నేచర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పాకాలనే బెస్ట్ అనిపించి ఇక్కడికి వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వాటర్ బ్యాక్గ్రౌండ్ కానీ, నేచర్ కానీ, ట్రీస్ కానీ, గ్రీనరీ చాలా బాగుంది. అడవుల పక్కనే సరస్సు ఉండటం లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే రకరకాల పూల మొక్కలు, గార్డెనింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఫోటోషూట్లకు లొకేషన్ చాలా బాగుందని అంటున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న లొకేషన్ లెక్క ఉంది. సో ఇక్కడ మాకు ఫ్రీగా లొకేషన్ ఇది. ఎవరు కూడా అమౌంట్ ఛార్జ్ చేయరు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో కొన్ని వందల మంది ఫోటోగ్రాఫర్లు ప్రతిరోజు ఎంతో చక్కగా షూట్లు చేసుకుంటూ పోతాము. అండ్ ఇక్కడ తీస్తే అసలు చాలా అద్భుతంగా వస్తుంది అనమాట ఫుటేజ్. సో ఎందుకంటే మేము ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఎక్కువ హైదరాబాద్ వెళ్ళేది, అరకు వెళ్ళేది, వైజాగ్ వెళ్ళేది. కానీ ఇప్పుడు మాకు దగ్గరలోనే ఈ లొకేషన్ దొరికింది. అంటే ఫోటోగ్రాఫర్లకి కనిపించే విజన్ ఉంటుంది అనమాట. అది చాలా అద్భుతంగా ఇక్కడ మాకు దొరుకుతుంది. విజువల్స్ ఇక్కడ చూడడానికి బాగుంటుంది. ఇట్లా పైనుంచి వెళ్ళి చూడడం కూడా బాగుంటుంది. అంటే వ్యూస్ మంచిగా కనిపిస్తుంటాయి. ఏదన్నా తీయాలంటే కూడా లోకల్ లొకేషన్ లెక్క రాదు. పాకాల్లో బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడైనా కానీ ఈ లొకేషన్ బాగుంటుందని నార్మల్గా చూసి వచ్చాము. అటవీ కళాశాల విద్యార్థులు పాకాల అడవులను విజిట్ చేయడం కోసం వచ్చారు. ఇక్కడ అడవులు చాలా బాగున్నాయంటున్నారు. విడిదిగా వచ్చిన విదేశీ పక్షులు స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. ఎక్కువగా హాలిడేస్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు చాలా పబ్లిక్ వచ్చి ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి. చాలా బాగా ఉంటుంది. ఇంకా 1 by 1 ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. బటర్ఫ్లై గార్డెన్లో సీతాకోక చిలుకలు ఉంటాయి. వాటికి సపరేట్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఆ బటర్ఫ్లైస్ ఆలుతూ ఉంటాయి. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి. పాకాలలో సీతాకోక చిలుకల కోసం ప్రత్యేక పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లలతో కలిసి వచ్చేవారికి పార్క్ ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పచ్చడి వాతావరణం కల్పించి ఆహ్లాదాన్ని పంచేలా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో పాకాల లేక్ అనేది టూరిజం స్పాట్ అండి. ఇక్కడ పాకాల లేక్ బండ్ మీద ఒక బయోడైవర్సిటీ పార్క్ కూడా మేము చేశాము. సో ముఖ్యంగా ఈ పాకాల లేక్లో వివిధ రకాల పక్షులు వస్తుంటాయి. వలస పక్షులు, రెడ్ క్రస్టెడ్ పోచాట్స్, అట్లాంటి షోవలర్స్, ఇవన్నీ ఇంకా వీటితో కాకుండా లోకల్ పక్షులు, హెరాన్స్, డార్క్
ఆటర్స్, ట్రికస్టర్ పీజన్స్ అట్లాంటివి కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ డస్కీ ఈగిల్ ఓwl అనేది ఒక పక్షి ఇక్కడనే కనుక్కోవడం జరిగింది మొట్టమొదటిసారిగా. సో ఇట్లాంటి రకరకాల పక్షులు అనేది పాకాల సరస్సులో వస్తూ ఉంటుంటాయి. వీటిని చూడడానికి చాలా చోట్ల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. వాళ్ళందరికీ సదుపాయాలు ఇంకా ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేయడానికి అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ దాంట్లో ఒక బోటింగ్ కూడా ఏర్పాటు చేశాము. టూరిజం కోసం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నాము. సో ఫస్ట్ బ్యాటరీ వెహికల్స్ అట్లాంటివి తీసుకున్నాము. ఒక బటర్ఫ్లై గార్డెన్ డెవలప్ చేస్తున్నాం. తర్వాత హర్బల్ గార్డెన్ కూడా ఈ సంవత్సరం డెవలప్ చేస్తాము. తర్వాత బండి మీద రోడ్ వేయడం, పర్యాటకులకి నైట్ క్యాంపింగ్ ఉంచడము, సఫారీ వెహికల్స్ అట్లాంటివి కొనుగోలు చేసి సఫారీ ఫారెస్ట్లోకి వెళ్ళి సఫారీ రూట్లో తీసుకుపోయి అక్కడ ఉన్న వాచ్ టవర్స్, పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించడము, ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్ ఈ ఇయర్ నుంచి చేద్దామని అనుకుంటున్నాము. పాకాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ప్రాంతాన్ని కలుషితం చేయకుండా అధికారులు చూడాలని చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నీరు కలుషితం కాకుండా కాపాడాలని కోరుతున్నారు. సౌకర్యాలు ఇంకా పెంచితే టూరిస్టులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.